ఇంకా 2 నెలల తర్వాత వర్షం మొదలైంది. అడవిలో అక్కడక్కడా నీళ్లు నిండిపోయాయి. చాలా చెట్లు నాశనమైపోయాయి. పొలాలు కూడా నీళ్లతో నిండిపోయాయి. కాని జింక మాత్రం తన గుహలో కూర్చుని ఆనందిస్తూ ఉంది. అందరూ కంగారు పడుతున్నారు, కానీ నాకు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా గుహ చాలా ఎత్తులో ఉంది. అడవి సగం వరకు నీళ్లతో నిండినా సరే నా గుహలోకి మాత్రం నీళ్లు రానే రావు. ఇంతలోనే తనకి వెనుక నుండి ఏదో శబ్దం వినిపించింది. అరే, ఏంటా శబ్దం? తను వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా నీళ్లు తన వైపుకి వస్తూ ఉన్నాయి. అరే, ఏంటిది? నా గుహ లోపలికి నీళ్లు వెళ్ళలేదే. మరి ఈ నీళ్లు లోపల నుంచి ఎలా వస్తున్నాయి? తను ఇంకా ఆలోచిస్తూనే ఉండగా గుహ లోపల నుండి నీటి యొక్క పెద్ద అల గుహ లోపలికి వస్తూ ఉండడం కనిపించింది. ఓరి నాయనో, పరిగెత్తు! తన ప్రాణాలు కాపాడుకోవడానికి జింక గుహ నుండి బయటకు పరిగెత్తింది. ఆ అల ఒక సునామీలాగా గుహ నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తన గుహ చూడ్డానికి ఒక జలపాతంలా కనిపిస్తుంది. దాని లోపల నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి. అసలు ఇలా ఎలా జరిగింది? నా గుహ లోపల నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయి? జింక ఆలోచిస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోయింది.